ఫోన్ ట్యాపింగ్ కల్పిత కథ అట. సినిమా తీయరాదు మరి? ఫోన్ ట్యాపింగ్ కల్పిత కథ అని ఓ పాత్రలు పెట్టి సినిమా తీయపోయినావు. అరే ఈయనకి ఏం మాట్లాడాలని కూడా అర్థం కాదండి అసలు. ఇప్పుడు మా పాత్ర ఏం లేదు ఆ ఫోన్ ట్యాపింగ్లో అంటే సరే లేదేమో అని అట్లీస్ట్ మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలైనా అనుకునే అవకాశం ఉంది. మొత్తం ఫోన్ ట్యాపింగే కల్పిత కథనట మొత్తం. అంటే క్యారెక్టర్లు పెట్టి నడిపించిరా. ఇంకా నయమే ప్రభాకర్ రావు అనే మనిషే లేడు, అదో ఆత్మ, రాధాకిషన్ రావు అనే మనిషే లేడు అని కూడా అంటాడేమో మరి నాకు తెలిసి. ఇప్పుడు నా పాత్ర ఏం లేదు, మాకు సంబంధం లేదని చెప్పు, దానికి ఒక అర్థం ఉన్నది నీకు నువ్వు డిఫెండ్ చేసుకోవడానికి. అంతే తప్ప ఫోన్ ట్యాపింగ్ కల్పిత కథ, అదో సీరియలు, అదో సినిమా, అదో డ్రామా. మరి ఇప్పుడు మొత్తం మీరు అధికారం కోల్పోగానే ఆఫీసులకు వెళ్ళి మొత్తం సర్వర్లన్నీ మొత్తం చూర చూర వేసి మూసినది ఎందుకు కలిపిరు? మరి ఎవిడెన్సే దొరికింది కదా. ఏ తప్పు చేయనప్పుడు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ అనే ఒక ఎస్ఓటీని ఫామ్ చేసి దానికి ప్రణీత్ రావు అనే ఒక అధికారిని ఇన్ఛార్జ్గా పెట్టి ఆయన కింద ఇంకొక 30 మంది మీ కులపోలని ఎంప్లాయీస్గా పెట్టి ప్రభాకర్ రావుకు సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్ చేసి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని తీసుకొచ్చి ఎప్పుడో 10-12 ఏళ్ళ కింద రిటైర్ అయిన ముసలోని మరి ఇంత చేయాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కల్పిత కథ. రిటైర్ అయిన వాళ్ళని అవుట్సోర్సింగ్ కింద రిక్రూట్ చేసుకుని వాళ్ళకి అర్హత లేని ఇంటెలిజెన్స్ చీఫ్ లాంటి పదవులు ఇచ్చి ఎస్ఐ 2007 బ్యాచ్లో ఉన్న ప్రణీత్ రావుకి ఆ బ్యాచ్లో ఎవరికీ రాని అంత పెద్ద పోస్టు ఒక్క ప్రణీత్ రావుకి మాత్రమే ఇచ్చి ఇవన్నీ ఎందుకు చేసినట్టు? ఇవన్నీ దేనికి చేసినట్టు? అంటే ఈయన మాట ఎట్లుంటుంది అంటే అసలు చిన్న పోరగాడు కూడా కేటీఆర్ మాటల్ని నమ్మలేకుండా ఉంటాయి. ఎవరైనా లీడర్ మాట్లాడేటప్పుడు కొంత మాయ చేసే ప్రయత్నం చేస్తాడు, నాకు సంబంధం లేదనో ఇంకోటి ఏదో చెప్తాడు. ఈయన మనోడు ఏదో బోర్గా చెప్పబోయి ఎటు కాకుండా అయిపోతాడు. అది చివరికి జనాల్లోకి పోతే జనాలు నవ్వుకునే కాడు ఉన్నది ఆ వార్త. చివరికి ఏమర్థమవుతుంది, ఓహో నిజంగానే చేసినట్టు అని అనుకునే కాడికి వచ్చింది ఆ వార్త చూస్తుంటే. ఇవన్నీ కాదు, మీ చెల్లె చెప్పింది కదా నా ఫోన్ ట్యాప్ అయింది, మా ఆయన ఫోన్ ట్యాప్ అయింది, ఇంటల్లుడు ఫోన్ కూడా ట్యాప్ చేస్తారని అన్నది కదా. జర ఆమెకు సమాధానం చెప్పరాదు మరి. కవిత అనే పాత్ర కూడా కల్పిత పాత్రేనా అది కూడా? మరి అదన్న అట్లా కూడా అంటాడేమో మరి నాకు తెలిసి. ఎవరా కవిత ఎక్కడ ఉంది? కవిత అనే మనిషే లేదంటాడేమో. ఇగో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మేలు చేకూర్చే పనులేవి చేయలేదని, అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నీ పోరాటం ఏది? మీది మీరు గడుక్కోలేకనే చచ్చిపోతున్నారు. నీ పోరాటం ఏది హామీల మీద? ఏపీ జలదోపిడీ అన్నారు, ఓ 4 రోజులు మాట్లాడి అయిపోయింది. నైని కోల్ బ్లాక్ సంబంధించి 3 రోజులు మాట్లాడి అయిపోయింది. ఎందుకంటే వాటాలు సెట్ అవుతున్నాయి, గవర్నమెంట్తో మాట్లాడుకొని వీళ్ళు డీల్ సెట్ చేసుకోగానే అది అయిపోయింది. 4th సిటీ గురించి ఒక 4-5 రోజులు మాట్లాడి దాన్ని కూడా అటకెక్కించారు. అసలు నువ్వు ఏ ఇష్యూ మీదనైనా ఒక మూమెంట్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నావా? అలా జరుగుతున్నదా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి అబద్ధపు ప్రచారాలు, అక్రమ విచారణతో దృష్టి మళ్లింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన కేసీఆర్ను విచారణ పేరిట గంటల తరబడి కూర్చోబెట్టడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ధ్వజమెత్తారు. అసలు ఏమైనా సంబంధం ఉందా ఆ మాటకి? తెలంగాణకే ప్రతీక అయిన కేసీఆర్ అట, ఆయనట గంటల తరబడి కూర్చోబెట్టడం అంటే ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టట. ఇలా నన్ను రాయన ఆయన ఇది కామెడీ బుక్స్ ఉంటే చూసినావా, అందులో ఎక్కియాలి ఇట్లాంటి లైన్లని. ఆయన కూడా ఈ భారతదేశ పౌరుడే. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సామాన్యుడికైనా ఎంత పెద్దోయినకైనా ఒకే చట్టం ఉంటుంది, ఒకే రాజ్యాంగం ప్రకారం ముందుకెళ్లాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు ఏ వ్యాపారవేత్త కానీ ఏ నటి కానీ ఫిర్యాదు ఇవ్వలే. ఇదంతా ఒక కల్పిత కథ, బ్లాక్మెయిల్ అంటూ బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేసే ముందు పీసీసీ అధ్యక్షుడు ఆలోచించాలట. ఎందుకు ఇలా ఒక వ్యాపారవేత్త నా ముందు గన్ను పెట్టి పార్టీ ఫండ్ కింద 2 కోట్లు రాయించుకున్నాను ఆయన సంజయ్ సిద్ధన్ అంటే ఆయన కంప్లైంట్ చేసింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో. ఏ వ్యాపారవేత్త ఎందుకు కంప్లైంట్ ఇవ్వలే? ఇవన్నీ కాదు, మీరు ట్యాపింగ్ చేసిరా చేయలేదా, మంది ఫోన్లు విన్నరా లేదా, దుబాక్ ఎలక్షన్లో మునుగోడు ఎలక్షన్లో ఓపెన్గా రిమాండ్ రిపోర్ట్లో మొత్తం అందరి వాంగ్మూలాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ప్రభాకర్ రావు అంటూ తప్పే చేయకపోతే వాడు అమెరికాకి ఎందుకు పారిపోయిండు?
అమెరికాకు పారిపోయి నాకు క్యాన్సర్ ఉంది నేను రాలేను అని సుప్రీంకోర్టు పిలిచేదాకా ఎందుకు రాలే? శ్రవణ్ రావు ఎందుకు రాలే? నువ్వు మాట్లాడకాయ బాబు, అనవసరంగా పార్టీ ఇజ్జత్ తీస్తున్నావు.